చెప్పు పూర్ణ. అన్నయ్య బీఎస్సీ నర్సింగ్ కి అడ్మిషన్ దొరికిందన్నయ్య. నెక్స్ట్ వీక్ వచ్చి జాయిన్ అవ్వమన్నారన్నయ్య. సూపర్ రా. జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ ఫీజు టర్మ్ ఫీజు కట్టాలంట. 1,00,000 రూపాయల దాకా కావాల్సి వస్తుంది. ఎలాగైనా రెడీ చేసి కొంచెం పంపిస్తావా అన్నయ్య? అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. బండి వచ్చిందిరా. ఏ దిగు, వెళ్ళి ఆ కారులో కూర్చో. ఓటీపీ 6139. వెయిట్ చేయి, రిటర్న్ వెళ్ళాలి. ఏయ్ దిగో. నీకు డబ్బులు ఇస్తాను, బండి తీరా. ఇదిగో చూడు. లైఫ్ దానంతటదే ఒక ఆఫర్ ఇచ్చేటప్పుడు అది రైటా తప్పా అని ఆలోచించి మిస్ చేసుకోవడం కంటే ఒక్కసారి ట్రై చేసి చూడటం తప్పేం లేదు. ఎంత ఇవ్వగలవు? ఎంత కావాలి? 50-50 ఇస్తా, ముందు బండిది. సిగ్నల్ దాటి ఒక వైట్ బెంచ్ కార్ ఓవర్ స్పీడ్ లో వెళ్తోంది. దాన్ని బ్లాక్ చేయండి. రౌండ్ టర్న్ బ్లాక్ చేయండి. హైవే బ్రిడ్జ్ వైపు వెళ్తున్నారు సార్, బ్లాక్ చేయండి సార్. వైట్ కలర్ బెంజ్ హైవే మీద ఓవర్ స్పీడ్ గా వెళ్తుంది. వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. త్వరగా పోనీ. ఏంట్రా ఇండికేటర్ వేస్తున్నాడు? ఏమో తెలియదురా.
థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ ఎవరికి కావాలి? ముందు డబ్బులు తీ. ఏంటి డ్యూడ్, ఒకే రోజులో కోటీశ్వరుడు అవుదామని టాప్ గేర్ వేసావన్నమాట. డైరెక్ట్ గా బిల్ గేట్స్ రేంజా? డ్యూడ్, నేను ఎగతాళి చేయట్లేదు. కోటీశ్వరుడు అవ్వాలనే గేమ్ లో కిడ్నాపింగ్ అనే లెవెల్ 1 ని క్లియర్ చేసావు. లెవెల్ 2 ఎప్పుడు డ్యూడ్? నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు. జరుగు. ఓకే, నువ్వు కిడ్నాప్ చేయలేదు. యాక్చువల్లీ ఆపదలో ఉన్న 2 రౌడీల్ని నువ్వు కాపాడావు, అంతే కదా డ్యూడ్? గాజువాక నుంచి బీచ్ రోడ్ వరకు 500 వస్తాయా? ఆడు 50 లక్షలు ఇస్తానన్నాడు. ఆ, అది నా దృష్టిలో ఒక రైడే. ఓ తప్పే ఉంది. ఓ, అర్థమైంది. అంటే ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి నీకు చేరుతుందో అక్కడి నుంచే నీ లెక్క మొదలవుతుంది, అంతేగా? అవును. ఈ లోకంలో జరిగేది ఇదే కదా. నువ్వు తీసుకున్న జీతాన్ని నీ బాస్ ఎలా సంపాదించడం నీకు తెలుసా? లేదు. నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? మనం చేసే తప్పుల్ని న్యాయపరచుకోవడానికి ఎన్ని లాజిక్లైనా వెతికి పట్టుకోవచ్చు డ్యూడ్. కానీ డబ్బు సంపాదించడానికంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయిగా. ఇలాంటి పనులు వద్దు డ్యూడ్. ఇందులో ఉండే రిస్క్ ని రియలైజ్ చేసి చూడు. డబ్బు మాత్రమే జీవితం కాదుగా. హోప్ ఈ షోని మీరు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, లైఫ్ చెడగొట్టుకునే వాళ్ళు చెడగొట్టుకోవచ్చు. రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సైనింగ్ ఆఫ్, ఆర్జే లడ్డు. Daily collection 3 star. Driver behavior 2 star. Car condition 4 star. లెఫ్ట్ సైడ్ బంపర్ కి పైన డెంట్ కమ్ స్క్రాచ్. చిన్న స్క్రాచే, పెద్దగా తెలియదు. పాలిష్ చేసేవచ్చు. మాంగే చిన్న స్క్రాచ్, నొప్పిగా ఉందా? బ్యాండేజ్ వేసుకుంటే తగ్గిపోతుంది. హాస్పిటల్ ఖర్చులకి వాడికి డబ్బులు ఇవ్వండి. నీ స్క్రాచ్ సరి చేసుకోవటానికి నేను ఇచ్చాను. నా స్క్రాచ్కి నువ్వు ఇచ్చేయి. పట్టి, టింకరింగ్, పెయింటింగ్, పాలిష్ మొత్తం 18,000 సార్. దాన్ని వాడి ఇన్సెంటివ్ బ్యాలెన్స్ నుంచి మైనస్ చేయండి.
కోనే రాజ్ अरे साले बोलो कोने राज तू राज కాదు రామ్దాస్. जाओ हिंदी नहीं मालूम ठीक है राज అంటే ఎవర్రా నువ్వెవడెవరా? నేనెవరనేది రాస్తూనే చెప్తా జనరేషన్ మారినా ఇంకా బాక్సులు మోస్తున్నారు రాజ్ అంటే ఎవర్రా ఏంట్రా అందరు తిరిగి చూస్తున్నారు మీరందరు రాజులా ఎవరా రాసు రేయ్ చెప్పరా ఎవరు చెప్పరా పాపాజీకి ఫోన్ చేస్తాను హలో పాపాజీ ఇక్కడ ఎవరు నోరు తెరిచి మాట్లాడట్లేదు ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారో చెప్తాను అది విని రాజు ఎవరో చెప్తారా ఒకడేమో తలపాగా చుట్టుకున్న అడవి పందిలా ఉన్నాడు ఇంకోడేమో పెద్ద తుమ్మ చెట్లా ఉన్నాడు ఇంకోడేమో ముక్కు పుడకల్ని చెవికి పెట్టుకున్నాడు పాపాజీ ఔరే ఆద్మీ బాహుబలి కట్టప్ప కొడుకులా ఉన్నాడు ఎలా ఉంటాడు పాపాజీ సిగ్నల్ అందట్లేదు. సరుకు చేరగానే డబ్బు వచ్చే. ఏక్ మినిట్ రివర్స్ నువ్వు రాజాయి ఉండవు పోయి పని చూసుకో డాడ్ నువ్వు చెప్పిన రాజు ఇక్కడ లేడు తిరిగి వచ్చానా ఓకే నువ్వే అడుక్కొని తెలుసుకో హలో, అనవసరంగా 10 లక్షలు పోగొట్టుకుని వచ్చారు కదరా. ఆ రోజున్న సిచ్యువేషన్ వాడు 50-50 అడిగాడు తెలుసా. మేమిద్దరం మాట్లాడి ఒప్పించాలని 10 లక్షలకు ఓకే చేసాం. లేకుంటే మొత్తం బొక్కలో పోయేవాళ్ళం. అదిగాక సీన్ గాడికి బుల్లెట్ తగిలి హాస్పిటల్లో పడుకున్నాడు. ఇప్పుడు తెలిసిందా నేను పెద్దింటి అబ్బాయినని బొంబాయి వరదరాజుల కొడుకు. తమ్ముడు మీ బాస్ లేడా గ్రూప్ కి మేనేజర్ లేదు ఇక్కడ క్యా? ఇలారా ఏంట్రా నువ్వు అన్నని ఎగతాలు చేస్తున్నావు? ఆయన రాస్ అంటే ఓ అచ్చా ఆయన వేరే మైండ్ సెట్ లో ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నావు. అవును నువ్వెవరు? క్యా ముస్సే పూచ్ రే మై కోన్ హూ వయసు అయిపోయినా కూడా నీ తుపాకీతో ఈ ఫైరింగ్ ఏంటి? ఇంకా నీ గన్లో గుండ్లున్నాయా? నీ వయసులో మా అబ్బను కూడా నేను ఎగతాళి చేశాను రా. నేను దాని గురించి మాట్లాడడానికి రాలా. ఇలాగే బేవర్స్ గా తిరుగుకుంటా పోతే నా తర్వాత మన గ్యాంగ్ కి లీడర్ లేకుండా పోతాడు. నువ్వు పెద్ద డాన్వి, నీ గ్యాంగ్ కు నేను పెద్ద వారసుని. ఈ బిల్డప్ నువ్వు నాకు మాత్రమే ఇస్తున్నావు. నీ గురించి బయట ఆడితే ఎవరు తెలియదు అంటున్నాడు. నేను గూగుల్ తల్లిని కూడా అడిగాను, అందులో నా ఫోటో ఉంది కానీ నీ గురించి ఏమీ లేదు. నన్ను చీట్ చేసి పెంచావరా కేడికి. అరే బండోడా, అండర్ వరల్డ్ దాని గురించి గూగుల్లో వెతికితే ఎలా తెలుస్తుందిరా? నేను చీకట్లో సింహం మైసన్. నన్ను శాటిలైట్ ద్వారా వెతికించినా నేను దొరకను. నిన్ను గారాబంగా పెంచి చాలా పెద్ద తప్పు చేశాను మైసన్. 4 తన్ని పెంచుంటే బాగుండేది. ఇకపై నువ్వు బాంబేలో ఉంటే బేవర్స్ గానే మిగిలిపోతావు. నువ్వు వెంటనే వైజాగ్ బయలుదేరు. అక్కడ నా శిష్యుడు రాజు ఉంటాడు. వాడితో 3 months ఉండి రౌడీజం మొత్తం నేర్చుకుని ఆ తర్వాత ముంబైకి రా. ఇది నీ డాడీ ఆర్డర్ రా. నేను ఎక్కడికి వెళ్ళినా బాగుపడను డాడ్, ఎందుకంటే నేను మీసాన్. నేను ఇక్కడే ఉండిపోతాను. అదే ప్లీజ్ నువ్వు వెళ్ళి తీరాల్సిందే. లేకపోతే నీ పేరున్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పాస్పోర్ట్ అన్ని తగిలెట్టేసి నీ శ్రద్ధాంజలి పోస్టర్ అతికిస్తా. నేను వైజాగ్ వెళ్తాను డాడీ, వెళ్తాను. ఎక్కడున్నా నీ డాడీ ఆశీర్వాదం నీకు ఎంట ఉంటది. ఒరే నా బుజ్జిన తండ్రి, నేను ఆశీర్వాదం తీసుకోవట్లేదు. రోసి దమ్ము కొట్టి ఇక్కడే పాడేసింది. నువ్వు దీన్ని కూడా వదలవని నేను అవతల పాడేశా. రోసి నాతో రమ్ము కొడుతుంది, నా కొడుకుతో దమ్ము కొడుతుందా? డబుల్ మీటర్ రన్ చేస్తుంది అన్నమాట. రోసిని నేను వెంటనే కలవాలి, రమ్మని చెప్పు. రోసి నా గర్ల్ ఫ్రెండ్ సార్.